కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 2014 ఎన్నికల్లో గెలిచింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కదిరి నియోజకవర్గంలో గెలిచింది. 2024లో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఈ 3 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున ముగ్గురు వేర్వేరు అభ్యర్థులు పోటీ చేశారు. మొదటి ఎన్నికల్లో చాంద్ బాషా పోటీ చేస్తే, రెండో ఎన్నికల్లో పివి సిద్ధారెడ్డి పోటీ చేశారు, మూడో ఎన్నికల్లో మక్బుల్ పోటీ చేశారు. 2 ఎన్నికల్లో గెలిచారు, మూడో ఎన్నికల్లో ఓడిపోయారంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 6,000కు పైగా మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎంత పట్టు ఉందో. 3 ఎన్నికల్లో 2 ఎన్నికలు గెలిచాయి, అది కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వస్తే. కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది 2014 ఎన్నికల్లో. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది, కదిరిలో కూడా వైసీపీ గెలిచింది. 2024 ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది, కదిరిలో కూడా తెలుగుదేశం పార్టీనే గెలిచింది, అది కూడా కేవలం 6,000కు పైగా మెజార్టీతోనే. అయితే ఇక్కడ నాయకత్వంలో స్థిరత్వం లేదు. 3 ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం నాయకత్వంలో స్థిరత్వం లేకపోవడమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 3 ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత 3 ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు, ముగ్గురిలో 2 గెలిచారు. ఇక్కడ పట్టున్నప్పటికీ నాయకత్వంలో స్థిరత్వం లేకపోవడం కారణంగా, ప్రతి ఎన్నికకు నాయకుడు మారుతుండడం కారణంగా ఓటమికి కారణం అవుతోందని, గత ఎన్నికల్లో ఓడిపోవడానికి అదే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ అధిష్టానం కనుక ఇక్కడ స్థిరమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి పట్టున్నటువంటి ప్రాంతం కావడం ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రస్తుతం మక్బూల్ ఉన్నారు. మక్బూల్ స్థానికంగా నివాసం ఉండకపోవడం ఒక మైనస్ గా మారింది. దీంతో పాటుగా పూల శ్రీనివాస్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాలు, పూల శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండడం, మక్బూల్ కు పూల శ్రీనివాస్ రెడ్డికి మధ్య పొంతన కుదరకపోవడం ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కదిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ దాదాపు 2004 నుంచి 2024 ఎన్నికల వరకు వరుసగా 5 సార్లు పోటీ చేస్తే కేవలం 2 సార్లు మాత్రమే గెలిచారు. మొదటిసారి 2009లో గెలిచారు, రెండోసారి 2024లో గెలిచారు. దాదాపు 25 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి ఒకే నాయకుడే ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఎన్నికల్లో పోటీ చేస్తే ముగ్గురు అభ్యర్థులు మారారు. ఇదే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి తేడా. వైఎస్ఆర్సీపీలో నాయకత్వ స్థిరత్వం లేకపోవడమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మైనస్ గా మారింది, గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైంది. వైఎస్ఆర్సీపీ ఒక స్థిరమైన నాయకత్వాన్ని కనుక ఇక్కడ నిర్మించగలిగితే, బలమైన నాయకత్వాన్ని నిర్మించగలిగితే, నిత్యం కార్యకర్తలకు అండగా ఉండగలిగే నాయకత్వాన్ని నిర్మించగలిగితే వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మారుతుంది కదిరి నియోజకవర్గం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మక్బూల్ స్థానికంగా నివాసం ఉండకపోవడం ఇక్కడ మైనస్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కార్యకర్తలకు అండగా నిలబడలేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళలేకపోవడం ఇక్కడ ప్రధానంగా మక్బూల్ మైనస్ గా మారుతోంది. మరోవైపు పూల శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడ కీలకంగా వ్యవహరించడం మక్బూల్ కు మరొక ఇబ్బందిగా మారినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రూపు తగాదాలను పరిష్కరించగలిగి ఒక స్థిరమైన నాయకత్వాన్ని నిర్మించగలిగితే వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా వైసీపీ అధిష్టానం కనుక పనిచేయగలిగితే కదిరి నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో గెలవడం సునాయాసనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఇక్కడ తన బలహీనతలను పరిష్కరించుకోగలిగితే తెలుగుదేశం పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం విషయంలో ఉన్నటువంటి వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా వైసీపీకి ఇక్కడ అడ్వాంటేజ్ గా మారుతాయి. సామాజిక సమీకరణాలు కూడా వైసీపీకి ఇక్కడ అడ్వాంటేజ్ గానే ఉన్నాయి. కేవలం స్థిరమైన నాయకత్వం లేకపోవడమే మైనస్ గా ఉంది. అక్కడ ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే ఇక్కడ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.